శివగీత చాప్టర్ 1 and 2లో శ్రీరాముడు శివుడి విశ్వరూపం చూశారు. బ్రహ్మాండమంతా శివుడే అని తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియోలో శివుడు రాముడితో అంటున్నారు, రామా, బ్రహ్మాండం చూశావు, కానీ పిండాండం అంటే హ్యూమన్ బాడీ గురించి నీకు తెలుసా అన్నారు. అప్పుడు శ్రీరాముడు అడిగారు, స్వామి, నేను ఆత్మ అని అంటారు, కానీ నేనిప్పుడు బాడీలాగే ఫీల్ అవుతున్నాను. అసలు ఈ బాడీ ఎక్కడి నుండి వచ్చింది? ఇందులో ఏముంటుంది? ఎందుకు మనం దీనికి ఇంత అటాచ్ అయిపోతాం? శివుడు నవ్వి ఇలా అన్నారు, రామా, ఒక డ్రైవర్ కార్ నడుపుతున్నాడు. కార్కి రిపేర్ వస్తే డ్రైవర్ బాధపడతాడు. కార్ యాక్సిడెంట్ అయితే డ్రైవర్ ఏడుస్తాడు. అసలు డ్రైవర్కి కార్కి సంబంధం ఏంటి? జస్ట్ అదొక మెషిన్ మాత్రమే. కానీ అటాచ్మెంట్ వల్ల డ్రైవర్ అతనే కార్ అనుకుంటున్నాడు. నువ్వు సోల్ అంటే డ్రైవర్వి. నీ బాడీ కార్ లాంటిది. ముందు ఈ కార్ ఇంజన్ ఎలా పనిచేస్తుందో నీకు నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో బయాలజీ క్లాస్ లాగా ఉంటుంది, కానీ ఇది శివుడు చెప్పిన అడ్వాన్స్డ్ ఎంబ్రియాలజీ. మోడర్న్ సైన్స్ ఇప్పుడు స్కాన్ చేసి చెప్తున్నది, కానీ శివుడు అప్పుడే చెప్పారు. అసలు జీవుడు అంటే మన సోల్ బాడీలోకి ఎలా వస్తుంది? శివుడు ఆత్మ యొక్క ప్రయాణం వివరించారు. ది జర్నీ ఆఫ్ ది సోల్. వర్షం. జీవుడు ఆకాశం నుండి వాన రూపంలో కిందకి దిగుతాడు. ఆ వానని మొక్కలు పీల్చుకుంటాయి. అవి ధాన్యంగా మారుతాయి. ఆ ఆహారాన్ని పురుషుడు తింటాడు. ఆ ఆహారం పురుషుడిలో వీర్యంగా మారుతుంది. రామ, ఎప్పుడైతే పురుషుడు స్త్రీ కలుస్తారో అప్పుడు పురుషుడు నుండి శుక్లం, స్త్రీ నుండి శోణితం కలుస్తాయి. ఆ రెండు కలిసిన క్షణంలో పూర్వజన్మ కర్మని బట్టి జీవుడు అంటే సోల్ అందులోకి ప్రవేశిస్తాడు. శివుడు అన్నారు, ఒక్క రోజులో అది మిక్స్ అవుతుంది. 7 డేస్కి బబుల్ అవుతుంది. 15 డేస్కి గట్టి పడుతుంది. ఫ్రెండ్స్, ఇది ఎగ్జాక్ట్గా మోడర్న్ ఎంబ్రియాలజీతో మ్యాచ్ అవుతుంది. శివుడు ఇంకా డెప్త్గా వెళ్ళారు. రామ, తల్లి గర్భంలో శిల్పి లేకుండా బొమ్మ ఎలా తయారవుతుందో చూడు. ఫస్ట్ మంత్ హెడ్ ఫామ్ అవుతుంది. సెకండ్ మంత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ బర్డ్స్ లాగా వస్తాయి. థర్డ్ మంత్ నెయిల్స్, స్కిన్ ఫామ్ అవుతాయి. ఫోర్త్ మంత్ 7 టిష్యూస్, బ్లడ్, బోన్, ఫ్లెష్ ఎక్సెట్రా స్ట్రాంగ్ అవుతాయి. ఫిఫ్త్ మంత్ ఆకలి, దాహం స్టార్ట్ అవుతాయి. సిక్స్త్ మంత్ జీవుడు కదలడం స్టార్ట్ చేస్తాడు. రామా, ఈ మెషిన్ బాడీని నేనే డిజైన్ చేశాను, కానీ ఇందులో ఇరుక్కున్న జీవుడికి మాత్రం అది నరకం. ఎందుకు? తల్లి తినే ఆహారం ఆ బేబీ సాఫ్ట్ స్కిన్కి మండుతుంది. కదలడానికి ప్లేస్ కూడా ఉండదు. చీకటి, బ్యాక్టీరియా, వార్మ్స్ ఇవన్నీ బేబీని ఇబ్బంది పెడతాయి. దీన్నే గర్భవాస దుఃఖం అంటారు. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. శివుడు అంటున్నారు, రామా, 7th మంత్ వచ్చేసరికి జీవుడికి జ్ఞానం వస్తుంది. తన పూర్వ జన్మలన్నీ గుర్తుకొస్తాయి. అయ్యో, నేను ఇంతమంది తల్లుల కడుపులో పుట్టాను, ఇన్నిసార్లు చనిపోయాను, మళ్ళీ అదే నరకంలోకి వచ్చానా? ఆ బాధలో జీవుడు దేవుడిని ప్రార్థిస్తాడు. ఓ దేవా, ఈసారి నన్ను బయటకి పంపించు. నేను మళ్ళీ తప్పులు చెయ్యను. ఈసారి కేవలం నీ భక్తిలో గడిపేస్తాను. నాకు ఈ సంసారం వద్దు. ప్లీజ్ రిలీజ్ మీ. కానీ 9 నెలలు నిండగానే ప్రసూత వాయువు బేబీని బయటకి గెంటుతుంది. బయట గాలి తగలగానే వైష్ణవి మాయ అంటే ఇల్యూజన్ అది వచ్చి ఆ బేబీ మైండ్ని టచ్ చేస్తుంది. అంతే, పాస్ట్ లైఫ్స్ అన్నీ డిలీట్. చేసిన ప్రమాణం డిలీట్. క్యావ్ క్యావ్ అని ఏడుస్తూ మళ్ళీ ప్రపంచంలో పడతాడు. మళ్ళీ అదే మోహం,
అదే ఆశ. ది సైకిల్ రీస్టార్ట్స్. సరే, పుట్టేశాడు. ఇప్పుడు ఈ బాడీ దేంతో చేయబడింది? శివుడు అంటున్నారు, రామా, ఈ బాడీ పంచభూతాలతో కలిపి చేయబడింది. ఫస్ట్ పృథ్వీ, బోన్స్, ఫ్లెష్, స్కిన్, హెయిర్ అంటే సాలిడ్ పార్ట్స్. జల, వాటర్, బ్లడ్, యూరిన్, సలైవా, స్వెట్ అంటే లిక్విడ్ పార్ట్స్. అగ్ని, హంగర్, స్లీప్, యాంగర్, డైజెషన్ అంటే హీట్, వాయు, మూమెంట్, ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్. ఆకాశం, ఫియర్, లస్ట్, సౌండ్. రామా, ఈ బాడీలో 72,000 నాడులున్నాయి. వాటిలో ముఖ్యమైనవి 3. ఇడ, ఎడమ చంద్రుడు, పింగళ కుడి సూర్యుడు, సుషుమ్న సెంటర్ అగ్ని. ఫైనల్గా శివుడు రాముడికి చెప్తున్నారు, రామా, మనుషులు బాడీని చూసి బ్యూటీ అనుకుంటున్నారు. పౌడర్లు, క్రీమ్లు రాసి అలంకరిస్తున్నారు. కానీ ఒక్కసారి స్కిన్ తీసేసి లోపల చూడు. బాడీ లోపల ఏముంది? మాంసం, రక్తం, మలమూత్రం, మ్యూకస్. దీన్ని చూసా నువ్వు నేను అనుకుంటున్నావు. దీన్ని చూసా ప్రేమ పెంచుకుంటున్నావు. రామా, ఈ బాడీ ఒక తోలు తిట్టి అంటే లెదర్ బ్యాగ్. ఇందులో నువ్వున్నంత కాలమే దీనికి విలువ. నువ్వు వెళ్ళిపోగానే దీన్ని పీనం అంటారు. ఇంట్లో కూడా పెట్టుకోరు. సో బాడీని టూల్ లాగా వాడుకో, కానీ బాడీయే నేను అనుకోకు. రాముడికి ఇప్పుడు బయాలజీ అర్థమైంది. నేను బాడీ కాదు అని తెలిసింది. మరి నేనెవరు? ఆ డ్రైవర్ ఎవరు? పరమాత్మ ఎవరు? శివుడు మనకు దేహం గురించి చెప్తున్నారు. బాడీ అంటే మట్టి, నీరు, రక్తం, మాంసంతో చేసిన ఒక తోలు తిట్టి. అది నువ్వు కాదు. అది నీకు సంబంధించింది కాదు. ఇది వినగానే శ్రీరాముడికి ఒక పెద్ద డౌట్ వచ్చింది. స్వామి, నేను బాడీ కాదు అన్నారు. ఓకే. నేను మైండ్ కాదు అన్నారు. ఓకే. మరి నేనెవర్ని? నేను జీవుడినా లేక దేవుడినా? మీకు నాకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి? మనం ఫ్రెండ్సా? ఫాదర్ సన్నా లేక స్ట్రేంజర్సా? ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకి శివుడు ఇచ్చిన సమాధానం మీ లైఫ్లో ఫియర్ని పర్మనెంట్గా డిలీట్ చేస్తుంది. మీకు డెత్ అంటే భయముందా? ఫెయిలియర్ అంటే భయముందా? ఇది వినండి, ఆ భయం పోతుంది. బికాస్ నౌ వీఆర్ గోయింగ్ టు మీట్ ది రియల్ హీరో ఇన్సైడ్ యూ, ది ఆత్మ. శివుడు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేశారు. రామా, ఆ అగ్నిని చూడు. ఆ పెద్ద మంట నుండి చిన్న చిన్న నిప్పు రవ్వలు ఎగిరి పడుతున్నాయి. అలాగే పరమాత్మ అనే మహా అగ్ని నుండి జీవాత్మ అనే స్పార్క్స్ వచ్చాయి. ఇక్కడ లాజిక్ మిస్ అవ్వకండి. క్వాలిటీ. ఫైర్ అంటే దేవుడిలో హీట్ అండ్ లైట్ ఉంది. స్పార్క్ అంటే నీలో కూడా హీట్ అండ్ లైట్ ఉంది. సో క్వాలిటేటివ్లీ యు ఆర్ గాడ్. ఇప్పుడు క్వాంటిటీ. ఫైర్ అనంతం అంటే ఇన్ఫనైట్. స్పార్క్ చిన్నది అంటే ఫైనైట్. ఫైర్ ఎన్నో ఇయర్స్ ఉంటుంది. స్పార్క్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. శివుడు అంటున్నారు, రామా, నువ్వు నా అంశవి. నువ్వు నాలో నుండే వచ్చావు, మళ్ళీ నాలోనే కలిసిపోతావు. సముద్రం నుండి అల వచ్చినట్టు, బంగారం నుండి రింగ్ వచ్చినట్టు. సో నెవర్ ఫీల్ లోన్లీ. నేనెప్పుడు నీ సోర్స్గా ఉన్నాను. శ్రీరాముడు అడిగారు, స్వామి, నేను మీ అంశ అయితే మీకు దుఃఖం లేదు, నాకెందుకుంది అని అడిగారు. శివుడు ఘటాకాశ న్యాయం అంటే పాట్ స్పేస్ లాజిక్ చెప్పారు. ఫ్రెండ్స్, ఇది వేదాంతలోనే మోస్ట్ ఫేమస్ లాజిక్. మహాకాశ బయట ఉన్న అనంత ఆకాశం. ఘటాకాశ కుండ లోపల ఉన్న ఆకాశం. కుండ లోపల ఉన్న స్పేస్
అనుకుంటుంది, అయ్యో నేను చిన్న స్పేస్ని, నేను బంధించబడ్డాను, నాకు షేప్ ఉంది. కానీ నిజంగా స్పేస్ బంధించబడిందా? లేదు. స్పేస్ కుండ లోపల ఉంది, కుండ బయట కూడా ఉంది, కుండ వాల్స్లో కూడా ఉంది. సడన్గా ఆ కుండ పగిలిపోతే లోపల ఉన్న స్పేస్ బయట ఉన్న స్పేస్తో కలిసిపోతుంది. అసలు స్పేస్ ఎప్పుడైనా విడిపోయిందా? లేదు. కుండ వల్ల అలా అనిపించింది. రామా, నీ బాడీ కూడా ఒక కుండ, నీ మనస్సు అంటే నీ మైండ్ ఒక కుండ. అందుకే నీకు నేను రామా, నేను మనిషి అనే ఫీలింగ్ వస్తుంది. జ్ఞానం అనే రాడ్తో ఆ కుండని పగలగొట్టు, అప్పుడు తెలుస్తుంది యు ఆర్ ఇన్ఫనైట్ స్పేస్ అని. మనం అనుకుంటాం, నేను పుట్టాను, నేను పెరిగాను, నేను అమెరికా వెళ్ళాను, నేను సంపాదించాను, నేను చనిపోతాను అని. కానీ శివుడు అంటున్నారు, రాంగ్, నువ్వెప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. ఆకాశంలో మేఘాలు ఫాస్ట్గా వెళ్తుంటే చంద్రుడు పరిగెత్తినట్టు కనిపిస్తాడు. కానీ చంద్రుడు కదలట్లేదు, మేఘాలు కదులుతున్నాయి. అలాగే నీ బాడీ ఒక క్లౌడ్ లాగా పుడుతుంది, చనిపోతుంది. నీ మైండ్ ఒక క్లౌడ్ లాగా అమెరికా వెళ్తుంది, ఇండియాకి వస్తుంది. కానీ ఆత్మ ఒక మూన్ లాగా ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. రామా, నువ్వు చంద్రుడివి. మేఘాలను చూసి నువ్వే పరిగెత్తుతున్నావు అనుకోకు. యు ఆర్ ది విట్నెస్ అంటే సాక్షి ఆఫ్ ది మూమెంట్, నాట్ ది మూవర్. శ్రీరాముడు అడిగారు, స్వామి, నేను లైఫ్లో ఎన్నో ఎమోషన్స్ ఫీల్ అయ్యాను. అప్పుడు శివుడన్నారు, ఒక స్ఫటికం పక్కన ఎర్ర పువ్వు పెడితే ఆ క్రిస్టల్ రెడ్గా కనిపిస్తుంది. జనం చూసి ఇది రెడ్ క్రిస్టల్ అంటారు. కానీ క్రిస్టల్ నిజంగా రెడ్ అయిందా? లేదు. పువ్వు తీసేయగానే మళ్ళీ ట్రాన్స్పరెంట్ అయిపోయింది. క్రిస్టల్ ఆత్మ అంటే యు. రెడ్ ఫ్లవర్ మైండ్, ఎమోషన్స్. నీ మనసు కోపంలో ఉంటే నువ్వు నేను కోపిని అనుకుంటున్నావు. నీ మనసు బాధలో ఉంటే నేను బాధపడుతున్నాను అనుకుంటున్నావు. శివుడు అంటున్నారు, అది జస్ట్ రిఫ్లెక్షన్ మాత్రమే. ఎమోషన్స్ని విట్నెస్ లాగా చూడు. డోంట్ ఓన్ దెమ్. రిమూవ్ ది మైండ్. యు ఆర్ ప్యూర్ శివ. శివుడు ఫైనల్ ప్రూఫ్ ఇస్తున్నారు. రామా, నువ్వు రోజు 3 అవస్థలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. జాగ్రత్త, వేకింగ్. ఇక్కడ నేను రామా, నేను రాజు అనుకుంటున్నావు. బాడీ అండ్ వరల్డ్ రియల్ అనుకుంటున్నావు. సెకండ్, స్వప్న, డ్రీమ్. నిద్రలో నువ్వు బిచ్చగాడు అయ్యావు అనుకో, అక్కడ రాజు అని గుర్తుండదు. ఆ డ్రీమ్ బాడీయే రియల్ అనుకుంటున్నావు. మెలకువ రాగానే అబ్బా ఇది జస్ట్ డ్రీమ్ అనుకుంటున్నావు. థర్డ్, సుషుప్తి, డీప్ స్లీప్, గాఢ నిద్ర. నో డ్రీమ్స్, నో థాట్స్. ఇక్కడ నువ్వు రాజువి కాదు, బిచ్చగాడివి కాదు, రాముడివి కూడా కాదు. జస్ట్ పీస్. డ్రీమ్ నుండి బయటకి వస్తే డ్రీమ్ అబద్ధం అని తెలిసింది. అలాగే జ్ఞానం వస్తే ఈ వేకింగ్ వరల్డ్ కూడా అబద్ధం అని తెలుస్తుంది. ఈ మూడిటిని అంటే వేకింగ్, డ్రీమ్, డీప్ స్లీప్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో ఆ 4th ఫ్యాక్టర్ తురియా, అదే నువ్వు. చాప్టర్ 4 ఇక్కడితో ముగుస్తుంది. రాముడికి ఇప్పుడు సెల్ఫ్ ఐడెంటిటీ దొరికింది. నేను బాడీ కాదు, నేను ప్యూర్ కాన్షియస్నెస్, ది శివ. కానీ మరి ఈ ప్రపంచమేంటి? ఇది రియలా, ఫేకా? ఎందుకు ఇంత అట్రాక్షన్ ఉంది? నెక్స్ట్ వీడియోలో ప్రపంచ స్వరూప యోగా, ఈజ్ దిస్ వరల్డ్ ఏ మ్యాట్రిక్స్? అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
జై శ్రీరామ్.